మరి సండే స్పెషల్ సెకండ్ వీడియో ఏంటి స్పెషల్ డిజిటల్ ఇది డిజిటల్ లో కింద చూడండి ఎలా వచ్చినాయి. ఓకే మనకి డిజిటల్ లో థ్రెడ్డింగ్ అన్నది థ్రెడ్డింగ్ వీవింగ్. ఓకే ఫ్రెష్ ఐటమ్ ఇది నార్మల్ గా ఈ డిజిటల్ శారీ మన దగ్గర ఈజీగా 350 నుంచి 400 ఉంది కదన్నా మామూలుగా ప్లెయిన్. ఇప్పుడు మనకి ఇది ప్రైస్ ఎంత పడుతుంది ఏంటన్నది ఒక శారీ అయితే ఓపెన్ చేద్దాం అన్న ఎలా ఉంటుంది. అదే మామూలుగా ఇది ప్లెయిన్ అంటే ఇది రాకుండా ఇలా రాకుండా ఇది ప్లెయిన్ పెట్టాం మనకి ఐడియా ఉందా. 350-400 పెట్టాం మనం. సో ఈరోజు వచ్చేసరికి మనకి హెవీ అనమాట. ఇది క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి కొద్దిగా వేరియేషన్ అనేది ఉంటుంది. మీకు వచ్చేసరికి దానికి దీనికి మనకు చూసుకుంటే శారీ అనేది ఓవరాల్గా ఈ విధంగా వస్తుంది పల్లో పాటు. అండ్ శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇది. సో మనకి చిన్న చిన్న చందమామ బిస్కెట్లు ఉంటాయి కదా ఆ స్టైల్లో మనకి డిజైన్ వచ్చి చిన్న డిజైన్స్ చాలా క్లాసిక్ ఉందన్నమాట శారీ మనకి. ఇది దీంట్లో లైట్ కలర్స్ కూడా ఉన్నాయన్న. ఓకే సో కలర్స్ మొత్తం కూడా మనకి ఈరోజు సండే స్పెషల్ అంటే ఇక తెలిసిందే కదా. అల్టిమేట్ ఆఫర్స్ అల్టిమేట్ ప్రైజెస్ అయితే వస్తాయి. బ్లౌజ్ చూసారా మనకి ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చింది బ్లౌజ్. మీకు శారీ కింద వచ్చిందే ఇప్పుడు శారీకి అంచు వచ్చింది చూడండి మనకి అదే సేమ్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట. మనకి ఎంత ప్రైస్ పడుతుంది ఏంటి అనేది వివరంగా చూసుకుందాం. ముందైతే డిజైన్స్ చూద్దాం ఎందుకంటే సండే కాబట్టి. ఇప్పుడు చాలా హోల్సేల్ కావాలంటే 400 పడుతుంది, రిటైల్ కావాలంటే 450. హోల్సేల్కే 400 అన్న. అంటే ఇప్పుడు ఇది ఓకే హోల్సేల్ ప్రైస్ ఇప్పుడు చెప్పింది. మనకు చూసుకుంటే హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి 400, రిటైల్ కావాలంటే 450. మామూలుగా అయితే మనం ప్లెయినే ఇచ్చాము పోయినసారి. అదే నేను చెప్తుంది పోయినసారి ప్లెయినే ఇచ్చాము 350-400కి రిటైల్ హోల్సేల్. ఇప్పుడు వచ్చేసరికి మనకి థ్రెడ్ వీవింగ్ తో పాటు బ్లౌజ్ కూడా. ఓకే సో డిజిటల్స్ వేరు, ఇది వచ్చేసరికి సెమీ డిజిటల్ అనమాట. ఎలా అంటే మీకు సీక్వెన్స్ వస్తుంది కదా, సీక్వెన్స్ వచ్చి థ్రెడ్ వీవింగ్ వస్తుంది అనమాట. మీకు ప్రతిదీ కూడా కలర్ చార్ట్ అవైలబుల్ గా ఉంది. ఫ్రెష్ ఐటమ్ కదా, ఫ్రెష్ ఐటమ్. మీకు ఇంకొకటి ఏంటంటే మెయిన్ రీజన్ చెప్తున్నానండి, మనం సూక్ష్మ లోపాలు కలిగిన చీరలను మెన్షన్ చేస్తే అది వచ్చేసరికి రిటర్న్ అనేది ఉండదండి. డ్యామేజ్ వచ్చినా ఏది వచ్చినా కూడా రిటర్న్ అనేది వాపస్ ఉండదు. అది మటుకు 100% ఇది మీకు పోలేదన్నా కూడా ఏదన్నా కూడా మీరే భరాయించాలి. ఒక 10 చీరలు తీసుకెళ్లి అందులో 9 అమ్మి ఒకటి ఎక్కువ డ్యామేజ్ వచ్చిందన్నా కూడా అది మీరే భరాయించాల్సి వస్తుంది. కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసరికి ఇది సూక్ష్మ లోపాలు కాదు అంటే ఫ్రెష్ ఐటమ్. ఇందులో మీకు వచ్చేసరికి ఆఫర్ ఏంటంటే మీరు 10 అమ్ముకొని ఒకటి ఆగింది డ్యామేజ్ వచ్చిందంటే మటుకు అది రిటర్న్ తీసేసుకుంటాం. కానీ ఒకవేళ ఒకటి ఆగింది అనుకోండి, చిన్న మిస్ప్రింట్ వచ్చింది అనుకోండి, మీకు క్లారిటీగా చెప్తున్నాను, మీరే అమ్మేసుకోండి, ₹1 తగ్గించి అమ్మేసుకోండి. ఇప్పుడు 10 వాటిలో తిన్న వాళ్ళం ఒక దాంట్లో మనకి ఇది కాదు కదా. మనకు చూసుకుంటే ఇదిగోండి ఇది అంతా కూడా యాపిల్ కంపెనీ అనమాట. మీకు ఐడియా యాపిల్ కంపెనీ అంటే ఐడియా ఉంది కదా. మనకి యాపిల్ కంపెనీలో ఇది వచ్చేసరికి విత్ బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట ఈ విధంగా. సో చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంది ఈరోజు అయితే మటుకు సండే స్పెషల్. సో డిజైన్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి మనకి వర్తబుల్ కలెక్షన్ అయితే రెడీగా వచ్చేసింది. ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ ఇది. సో ఇది ఎంతమందికి రీచ్ అవుతుందో తెలియదు, ఎన్ని అవర్స్లో వన్కి వెళ్తుందో నాకు కూడా తెలియదు. కానీ మళ్ళీ చెప్తున్నాను ఐటమ్ మటుకు దొరకదు. ఇదైతే మటుకు 100% వాస్తవం అండి. ఐటమ్ కలెక్షన్ ఎమ్మన్నా అయిపోయిందంటే మటుకు మనం చేయగలిగింది లేదు. మనకు చూసుకుంటే కలంకారీ స్టైల్ అంటే ఏనుగులు అనమాట. మీకు ఇలా కావాలనుకుంటే ఇలా ఉంది, ఫ్లవర్స్ కావాలనుకుంటే ఫ్లవర్స్ కావాలంటే ఫ్లవర్స్ ఉంది, ఎలా కావాలన్నా కూడా అవైలబుల్గా ఉందన్నమాట. ఇదిగోండి మనకి చూడండి ఎలా ఉందో డిజైన్. ఇవన్నీ కూడా మీకు వీడియో కాల్ ఒక 5 శారీస్ 10 శారీస్ కావాలి. ఎందుకంటే ఇదివరకు స్టార్టింగ్లో మనం 25 శారీస్ 20 శారీస్ ఇచ్చేవాళ్ళం. ఏనా నీకు ఐడియా ఉందా? 20 శారీస్ 25 శారీస్ అనేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే ఎందుకు తగ్గడం జరిగిందంటే ప్రతి కస్టమర్ కూడా ఇప్పుడు చిన్న కస్టమర్ కూడా అన్ని కొనలేకపోతున్నారు. అంటే ఇప్పుడు 25 శారీస్ అంటే ఒకటే ఐటమ్ 25 శారీస్ తీసుకుని ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు అనమాట. అందుకని చెప్పి కస్టమర్ హ్యాపీనెస్, ముందు కస్టమర్ బాగుంటే మనం బాగుంటాం. సో కస్టమర్ హ్యాపీనెస్ కోసం మనం వచ్చేసరికి ఈరోజు కేవలం 5 శారీస్ 10 శారీస్ కూడా పెడతాం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే రీసేలర్స్ ఏంటంటే ఇలా దగ్గర అమ్ముకునే వాళ్ళు ఇవొక 5 చీరలు తీసుకుని ఇంకొక ఐటమ్ ఇప్పుడు మా దగ్గర ఇదే 10 చీరలు కొన్నా కూడా మనం ఇచ్చే కలెక్షన్ 10,000-15,000 కస్టమర్ ఆటోమేటిక్ కొనేస్తారు. అలాగే ఐటమ్ కలుపుకుంటారు కదా. ఇప్పుడు 15,000 అంటే ఈజీగా 4-5 ఐటమ్స్ వస్తున్నాయి కదన్నా మన షాప్ లో. ఇప్పుడు 20,000-30,000 పెట్టుకుంటే ఈజీగా ఒక 7-8 ఐటమ్స్ కలుస్తున్నాయి. ఎందుకంటే మనీ బ్లాక్ అవ్వదు, సరుకు బ్లాక్ అవ్వదు మీకు. ఇప్పుడు ఇందులో ఒక 10 చీర, ఇందులో ఒక 10 చీర, అందులో ఒక 10 చీర ఉంటే 30 ఐటమ్ వస్తాయి. కస్టమర్ అంటే ఇది కావాలి అది బాగుంటుంది, అది కావాలి అది ఉంటుంది, బేరం అడిగిపోతుంది. కొంతమంది అంటే బేరం అయిపోద్ది, మన చేతులు దులుపుకోవచ్చులే, మనకు గల్లా డబ్బులు పోయి అనుకుంటారు. అది కరెక్ట్ కాదు, నాకు నచ్చదు. కస్టమరు తీసుకెళ్లి సంతోషంగా అమ్ముకోవాలి. తను సంతోషంగా అమ్మిందంటే మనకి ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది. అది కావాలి మెయిన్ పాయింట్. నేనైతే చెప్తా
ప్రత్యేకంగా వస్తారు ఒకళ్ళు వచ్చి అన్న 50 చర్చ ఉండదు 50 ఎందుకమ్మా తీసుకెళ్ళమ్మా అంట అమ్మేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకో రకం చూపిస్తాం అప్పుడు సాటిస్ఫాక్షన్ అయింది. సో మన దగ్గర ఒకేసారి ఈ వీడియోలో కలెక్షన్ చూపించినందుకు ఇంకొకటి ఏంటంటే అండి, మన దగ్గర 50 చీర కాదు 150 చీర తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 200 చీరలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎన్ని చీరలు ఉంటే అన్ని చీరలు లెక్కేసుకొని తీసుకొని బేల్లో కుట్టించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మెయిన్ రీజను, మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి కలెక్షన్ ఎలా వెళ్తుంది మన దగ్గర ఏంటి అన్నది మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి, క్లారిటీగా చూపించాలి కాబట్టి చెప్తున్నాను. కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దు. సండే వీడియోలు నా శ్రీకృష్ణ అది ఎప్పుడు మిస్ అవ్వద్దు మీరు. సండే ఏంటంటే ఒక ఫ్రీడమ్ వదిలేస్తా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, మీ సంతోషంలో నేను ఉంటా కంపల్సరీ. ఎంత వీడియోలు ఇచ్చిన సండే అయితే కొన్ని ఇచ్చేస్తా, ఎందుకంటే ఆ ఒక్కరోజు లాభం చనిపోతుంది. అలా శనివారం కొంటారు కొంతమంది, శనివారం సంబంధం లేదు, ఒక సండే అనేది. అలాంటి సండే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సండే ఇది ఉంటుందో అనుకుంటారు, ఉండదు. ఓన్లీ 24 hours టైమే. 20 దాటితే మాత్రం ఈ రేటు వెళ్ళిపోతుంది, మళ్ళీ చేంజ్ అయిపోతుంది. ఆలోచించి కొనుక్కోండి. ఈ వీడియో 2 వదిలేస్తున్నాను, చిన్న వీడియో అయినా పర్లేదు నాకు. ఇలా బండిల్స్ అయితే మనకి బండిల్ కింద 4, 6, 8. సో 8 సెట్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట. 4, 6, 8. ఓకే, సో 8 సెట్ అనేది ఈ విధంగా వస్తుంది. మీరు సెట్ వైస్ తీసుకోవాలని రూల్ ఏం లేదు, మీకు ఎలా కావాలనుకున్నా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే 100 చీర మాత్రమే ఉన్నాయి. ఓకే, మెయిన్ ఇప్పుడు సెట్ వైస్ తీసుకోవాలని రూల్ ఏం లేదు కన్నా, రీసేలర్స్ కి మెయిన్ సపోర్ట్ అనేది మన దగ్గర ఫుల్ గా ఉంది. సో కాబట్టి చెప్తున్నా అండి, సెట్ వైస్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు, మీకు ఎలా కావాలనుకుంటే అలా తీసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. మనకు వచ్చేసరికి ఈ రోజు కేవలం 400 కదన్నా, 400 రూపాయలకి హోల్సేల్ అనమాట. 450 రూపాయలకి అయితే రిటైల్ వస్తుంది. కలెక్షన్ మొత్తం కూడా క్లారిటీగా చూడండి. మరొకసారి అడ్రస్ అయితే చెప్తున్నాను. మనది వచ్చేసరికి వైష్ణవి కాంప్లెక్స్ అండి. వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ వచ్చేసరికి 72A 72B అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఈ వీడియో 72Aలోనే ఇస్తున్నాము. చుట్టుపక్కల వాళ్ళు అయితే షాప్ కి విజిట్ చేయండి, మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వస్తాయి అనమాట. మన దగ్గర వచ్చేసరికి ఇదిగోండి అన్ని రకాలు. అతి త్వరలోనే కృష్ణ వీడియో ఇంకో షాప్ లో. ఓకే, సో మనకు వచ్చేసరికి ఇంకో షాప్ అయితే ఓపెన్ అవుతుంది కాబట్టి అది కూడా చెప్తాను ఎలా ఏంటి అనేది, అందులో ఏ ఐటమ్ ఉంటుందండి. మన దగ్గర వచ్చేసరికి ఐటమ్స్ మొత్తం కూడా డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి. చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది. పట్టు శారీస్ ఇప్పుడు పిల్లలకు కావాలన్నా, పెట్టుబడులకు కావాలన్నా, ఎలా అయినా సరే వర్తబుల్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అనమాట. ఎవరు మిస్ అవ్వద్దండి, కలెక్షన్ మొత్తం కూడా చూడండి క్లారిటీగా. మీకు షాప్కి విజిట్ చేయండి. షాప్కి విజిట్ చేశారంటే మీకు ఈ కలెక్షన్ కాక ఇంకా కలెక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఏ కలెక్షన్ ఉంది, ఏంటి, ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎంత ప్రైస్ ఉంది, మన దగ్గర ఎంత ఉంది, బయట ఎంత ఉంది అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి చెప్తున్నాను, ఎవరు మిస్ అవ్వద్దండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.